పెట్టుకోండి. ఏం చేస్తారండి? మా రేవంత్ రెడ్డి అని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. నేను 83 కేసులు ఉన్నాయి మా రేవంత్ రెడ్డి మీద. జైలుకి పోయినామనుకో బిగ్ బాస్ హౌస్కి పోయినట్టు ఉంటుంది. ఫోన్లు ఉండవు, మంచిగా జపం చేసుకుంటాం, తప్పం చేసుకుంటాం, ప్రశాంతంగా ఉంటాం. అసలే ఈ మధ్య కొత్త ట్రెండ్ నడుస్తుంది కదా, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ సీఎం సీఎం అని అర్పించుకుంటారు. మరీ అట్లా డబ్బులు ఇచ్చి అర్పించుకోవాలంటే నా దగ్గర పైసలు లేవు, కానీ ఏదో ఇట్లున్నాం. ఏమవుతుంది? ఇంకొంతమంది ఏమంటారు, శ్రావ్య నువ్వు అమ్మాయి అయిపోయినావు, అసలు నువ్వు చేసే సబ్జెక్టులు నువ్వు అమ్మాయి అయినావు కాబట్టి నేను ఓడేం చేయలేకపోతున్నాడు అంటారు. అరే బై నేనే చెప్తున్నా, నేను అమ్మాయి అని జెండర్ ఎక్కడ చూపినా, నేనే చెప్తున్నా. ఏం చెప్తున్నా? ఎస్ నేను అమ్మాయినే, బరాబర్ నేను అమ్మాయినే, తెలంగాణ బిడ్డనే. కానీ నువ్వు కేసులు పెట్టకు, నేను అమ్మాయిని, నేను అరెస్ట్ కాను అని నేను ఎక్కడ చెప్పలే కదా. చిటికలేసి చెప్తున్నా. దమ్ముంటే కేసులు పెట్టుకో, అరెస్ట్ చేసుకో, జైల్లో పెట్టుకో. ఏమవుతుంది? బరాబర్ సంపుతే సంపు, నరుకుతే నరుకు, ఎప్పుడో అప్పుడు సచ్చే ప్రాణమే, పోయే ప్రాణమే అని చెప్తున్నా. ఒక ఆడబిడ్డనే చెప్తున్నా. నన్ను ఏం చేయాలో అర్థమవుతలేదు వీళ్ళకి. ఏం చేయాలో అర్థమవుతలేదు. అర్థం కాకపోతే నీకు ఏమున్నది? ఏంలే. ఒక అమ్మాయి మాట్లాడుతుంటే ఓర్వలేని మృగాలు ఉంటాయి కొన్ని. అంటే అమ్మాయిలు ఎదగద్దు, వాళ్ళకంటే ఎక్కువ పేరు రావద్దు. ఒక అమ్మాయి చేతిలో నేను తిట్లు తినడం ఏంది, ఒక అమ్మాయి నోటితో నేను తిట్లు తినడం ఏంది, మీరు చూపిస్తున్నారు అట్లా జెండర్ డిఫరెన్సియేషన్. నేనేం చూపించట్లే. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిల కంటే అమ్మాయిలు అన్నిట్లు ఎక్కువనే. అర్థమైందా? సో అందుకే బరాబర్ చెప్తున్నా, తప్పులు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద 85 కేసులు 86 కేసులు ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యంగలేంది, మా మీద కేసులు పెడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే మేము క్రిమినల్ ఎందుకు అవుతాం? ప్రశ్నిస్తే రౌడీ షీట్లా? ప్రశ్నిస్తే క్రిమినల్సా? ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా? వాస్తవాలను వెలికి తీస్తే మాట్లాడద్దా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కాంగ్రెస్ గవర్నమెంటా? ఎవరు భయపడతారండి? ఏమైతుంది కేసు పెడితే? మరి రేవంత్ అన్న పోలే జైలుకి? మరి రేవంత్ అన్న జైలుకి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు పుస్తకం ఇచ్చిండట, సీఎం అవ్వడం ఎలా అనే పుస్తకాన్ని చదువుకుంటూ రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నారట. మరి మేము కూడా కొన్ని మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము కూడా కొన్ని పుస్తకాలు తెప్పించుకుంటాం, లేకపోతే మేము రాసుకుంటాం. బయటికి వచ్చిన తర్వాత ఏం కార్యాచరణ చేయాలి, రేవంత్ రెడ్డి ఎట్లనైతే బయటకు వచ్చినాక నన్ను జైల్లో పెట్టడానికి కారకులు ఎవరో వాళ్ళని ఏం చేయాలో స్కెచ్లు వేసుకుంటాం, మేము కూడా స్కెచ్ల మీద స్కెచ్లు వేసుకుంటాం. మా అంటే స్కెచ్లకు కొన్ని పైసలు అవుతాయి. అంతకుమించి ఏమవుతుంది? రేవంత్ అన్న కేసులు పెడితే ఏమవుతుంది? ఎవడు భయపడతాడు? ఈ మధ్య తెలుసా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఫేమస్ అవుతుర్రు. నేను చెప్తున్నా, అమ్మాయి అని చూడకండి మీరు. నేను ఎందులో తక్కువ కాదు. నేను మొండిపట్టు పట్టానంటే ప్రభుత్వం కూలిపోతుంది నాకున్న తెలివితేటలకి, ధైర్యానికి. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నా. బరాబర్ ఇక మీదట ఇంకెక్కువ చేస్తా, ఇంకా ఎక్కువ స్టోరీలు చేస్తా, ఇంకెక్కువ మాట్లాడతా, ఇంకా వాస్తవాలను వెలికి తీస్తా. అది ఎవరైనా, ఏ పార్టీ అయినా. సో ఇగో గిట్లా ఉన్నది పరిస్థితి. సో ఇప్పుడు ఈ స్టోరీ వెనకాల ఎవరున్నట్టు? కేసులు ఏమన్నది వీళ్ళే, రిజర్వేషన్ ఇస్తామన్నది వీళ్ళే, వెనకపొంటి సంఘాలకు చెప్పి కేసులు వేయించేది వీళ్ళే. ఎందుకని? అది క్లియర్ అయితే ఏమవుతుంది? పంచాయతీకి పోవాలి. పంచాయతీకి ఎలక్షన్స్కి పోవాలంటే 420 హామీలు ఏం లేవు. ఆ సునీల్ కనుగోలు నెల్లూరు రోడ్ ఉన్నది, ఆ నెల్లూరు రోడ్ దమ్ములు ఉంటే తెలంగాణకు రమ్మన్ తెలంగాణకు ఆ పంచాయతీలలో తిరగమన్. 6 గ్యారంటీలు అంట, 6 గ్యారంటీలు. ఆయన గ్యారంటీ ఉండదు తెలంగాణలో అడుగు పెడితే ఆ సునీల్ కనుగోలుకి. ఇంకొకరు వచ్చారు ఈ మధ్య, నేను చూస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. దీనికైతే ఈ రిజర్వేషన్ రాకుండా అడ్డుకునేది వీళ్ళే. పైన పట్టారం, లోనంతా గూడు గుట్టారమే, రాజకీయమే రిజర్వేషన్లా. బరాబర్ చెప్తున్నా. ఇది ఇక్కడితో అయిపోతే